హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూసాను. ఫస్ట్ మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల నూనె 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం బిర్యానీకి ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కొంచెం మగ్గించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ అలాగే బీన్స్ ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి పొటాటోని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇక్కడ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. నేను నార్మల్ రైస్ బాస్మతి రైస్ 2 మిక్స్ చేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక హాఫ్ బౌల్ పెరుగులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మసాలా ఎక్కువ ఉండాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందునే ఉడికించుకున్న బఠానీని కూడా వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ని కూడా కొన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 50% వరకు వెజిటబుల్స్ని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ వరకు వాటర్ని తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో కూడా మీ దగ్గర ఉన్న స్పైసెస్ని యాడ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసుకొని రైస్ కొంచెం ఉడికేటప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మనం రైస్ని పూర్తిగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక 70 to 80% వరకు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు వెజిటబుల్స్ మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కారం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్పైసీగా ఉండాలంటే ఇంకొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందా లేదనేసి ఒకసారి అయితే చూడండి. రైస్ ఇలా ఉడికితే ఇప్పుడు వాటర్లో నుంచి సపరేట్ తీసి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాలోకి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనాను వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ పైన కూడా కొంచెం ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా స్ప్రెడ్ చేసుకుని మొత్తం రైస్ని కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని కూడా పైన యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లోనే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎక్కువ మసాలా లేకుండా ఎక్కువ స్పైసీ లేకుండా అయితే ప్రిపేర్ చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.